అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్ అంటే అదేంటంటే నేను ఆశ్రమం నుంచి ఇంటికి వచ్చేసాను 15 డేస్ క్యాంప్ నుంచి. అయితే ఇంటికి వచ్చాక ఏ ఫుడ్ ఫాలో అవ్వాలనేదే పెద్ద టాస్క్. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆశ్రమంలో అయితే టైం టు టైం ఫుడ్ రెడీగా ఉండేదండి. అక్కడ వెళ్ళి తింటే సరిపోయేది. కానీ ఇంట్లో మాత్రం మనమే ఆ ఫుడ్ రెడీ చేసుకోవాలి. మార్నింగ్ జ్యూస్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు మనమే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, బట్ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం తప్పదు. అదే ఇడ్లీ, దోశ, ఉప్మా, చట్నీ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుందండి. జస్ట్ జోక్ చేశాను అంతే. కొంచెం కష్టం అవుతుంది, బట్ తప్పదు. ఇంట్లో ఆల్రెడీ సుజాత మిక్సర్ జ్యూసర్ పెద్దది ఉందండి. అందులో ఏంటంటే పల్ప్ వేరే వస్తుంది, జ్యూస్ వేరే సపరేట్గా వస్తుంది, ఈజీ అయిపోతుంది. బట్ అది నేను ఫస్ట్ డే కదా అని జస్ట్ ఇందులో ట్రై చేస్తున్నా, ఇద్దరికే కదా అనేసి. ఈ జ్యూస్కి నేను బీట్రూట్, క్యారెట్, కీరాతో చేస్తున్నా. అవన్నీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇవన్నీ మిక్సర్లో వేసి కొన్ని వాటర్ వేసాను, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ పైన నేను వేటికి పల్పు తీయలేదు. అందులో మనకి చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పల్పు తీయడం వల్ల మనం పోషకాలు మిస్ అవుతామనేసి. అందుకే కొన్ని వాటర్ మనం వేయడం వల్ల కొంచెం లూజ్గా వస్తుంది, సో దట్ మనం వడకట్టడానికి ఈజీ అవుతుంది. నేనైతే ఇలా టీ జాలి తీసుకొని కొంచెం కొంచెంగా వడకట్టాను. ఇది చాలా టైం ప్రాసెస్ అండి, చాలా టైం పట్టింది నాకు. ఒక 2 గ్లాసెస్ తీయడానికే చాలా టైం పట్టింది. లేదంటే మనం వైట్ టవల్ కొత్తది ఉంటే అందులో గట్టిగా ప్రెస్ చేసిన జ్యూస్ వస్తుంది. నేనైతే ఇలా ట్రై చేశాను ఫస్ట్ డేనే కాబట్టి. మార్నింగ్ జ్యూస్ తాగడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే నైట్ 10 నుంచి మొదలు పెడితే మార్నింగ్ 8 వరకు మనం ఏం ఫుడ్ తీసుకోము, అంటే 10 అవర్స్ మనం ఫుడ్ ఏం లేకుండా ఉంటాము. నైట్ అంతా మన బాడీకి రిపేరింగ్ సిస్టమ్ బాగా జరుగుతుంది. సో మార్నింగ్ మనం జ్యూస్ తాగడం వల్ల మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ జ్యూస్ లో మనం 1 స్పూన్ తేనె వేసుకొని కూడా తాగొచ్చు, అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు. భాషా తేనె అనేది ఆశ్రమంలో ఉండేది, చాలా స్వీట్ గా బాగుండేది, చాలా ప్యూర్ గా దొరికింది అక్కడ. సో నేను అక్కడ నుంచే తీసుకొచ్చుకున్నాను. 1 kgకి 470 రూపీస్ అనమాట ఒక బాటిల్. బయట వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను నెంబర్ కావాలంటే మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో చెప్పండి. కొరియర్ కి మాత్రం 4 kgs ఉంటేనే ఇస్తారు. కొరియర్ ఛార్జెస్ మనకే అప్లికేబుల్ అవుతాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. చాలా ప్యూర్ గా దొరుకుతుందండి. ఇది బయట తేనెతో కంపేర్ చేస్తే చాలా ప్యూర్ గా ఉంది. ఇదేంటంటే మళ్ళీ కర్డ్ లో కూడా వేసుకొని తినొచ్చు, మళ్ళీ లేదంటే జ్యూసెస్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మా హస్బెండ్ కి చేసి ఇచ్చానండి. తనకు ఆఫీస్ కి టైం అవుతుందని ఇచ్చేసాను. తను తాగేసి బాగుంది అన్నాడు, నవ్వుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకో గ్లాస్ చేసుకొని తాగాను. ఇంట్లో జ్యూస్ చేసే టైం లేని వాళ్ళకి, ముఖ్యంగా బ్యాచిలర్స్ కి ఏబీసీ జ్యూస్ అని బయట దొరుకుతుంది. షుగర్ లేకుండా తాగండి, లేదంటే అందులో లెమన్ వేసుకున్నా సరిపోతుంది. లంచ్ లో అయితే పెసరట్టు వేసుకొని తిన్నాను, అందులో సాల్ట్ కానీ ఏం వేయలేదు. అది ఎలా అంటే మనకి డైరెక్ట్ 2 అవర్స్ లోనే నానబెట్టేసి మనం పెసరట్టు వేసుకోవచ్చు. అందులో పచ్చిగా ఉండడం వల్ల ఉప్పు టేస్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెము ఆయిల్ లేకుండా, ఉప్పు లేకుండా అలానే తినేసాను. తర్వాత ఈవినింగ్ డిన్నర్ కోసం మార్నింగే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే నట్స్ అండ్ ఫ్రూట్స్ తినడం కాబట్టి. మార్నింగే నేను ఇవన్నీ నానబెట్టేసాను, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. పల్లీలు, వాల్నట్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం కూడా. మనం ఆల్మండ్స్ తినడం వల్ల హెయిర్ ఇంప్రూవ్ అవుతుంది. సన్ఫ్లవర్ సీడ్స్ లో ఏమో విటమిన్ ఈ ఉంటుంది, సో దానికి యంగ్ ఫేస్ లాగా కనిపిస్తుంది. నువ్వులలో వచ్చేసి కాల్షియం రిచ్ ఉంటుంది. పల్లీలలో బి కాంప్లెక్స్ ఉంటుంది. వాటర్ మిలన్ సీడ్స్ లో హై ప్రోటీన్ ఉంటుంది. పంకిన్ సీడ్స్ లో జింక్ ఎక్కువ ఉంటుంది. ఇలా రోజు తినడం వల్ల మీ ఆరోగ్యం అయితే చాలా మెరుగుపడుతుంది. అలానే ఆయిల్ అండ్ సాల్ట్ ఫుడ్ కూడా అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది డేలో. నెక్స్ట్ స్పౌట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి పెసర్లతో చేయొచ్చు, లేకపోతే బబ్బర్లు, చాలా వెరైటీస్ ఉన్నాయి. మన పప్పు దినుసుల్లో అన్ని యూస్ చేసి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెసర్లు పెట్టాను. బబ్బర్లు కూడా ఇందులోనే నానబెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇలా కలిపేసి నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 9 అవర్స్ అండి. మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ నైట్ కల్లా మీరు దాన్ని తీసేసి నీట్ గా వాష్ చేయండి. చేశాక ఇలా మనకి డబ్బాలు దొరుకుతాయి బయట షాప్ లో, ఇలా ఉండే తీసుకోండి. లేదంటే నైట్ తీసి పెట్టాక మనం ఒక క్లాత్ లో పెట్టి కూడా, ఒక వైట్ క్లాత్ లో పెట్టి కూడా పెట్టేయచ్చు. మార్నింగ్ 1.5 డే కి స్పౌట్స్ అనేవి రెడీ అవుతాయి. లేదు మనకి క్లాత్ ఎందుకు అనుకుంటే ఇలా బాక్సెస్ బయట దొరుకుతున్నాయి ఇప్పుడు. అవి ఆ తర్వాత నానబెట్టినవి తీసేసి ఇందులో వేయండి. ఇవి నెక్స్ట్ డే నేను ఇలా అయ్యాయి చూపిస్తున్నాను. ఇవి ఇంకొక నెక్స్ట్ డే తర్వాత మనం తినొచ్చు. అంటే 1.5 డే వరకు మనకి ఇది అవుతుంది. నేను ఇవి నిన్న నైట్ నానబెట్టినవి, అంటే మార్నింగ్ ఇలా అయ్యాయి అనమాట. స్పౌట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. మన ఏ ఫుడ్ లో కూడా ఇంత మంచి పోషకాలు దొరకవు. సో మనం మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్, నట్స్, ఫ్రూట్స్ తీసుకోవడం
తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా తగ్గుతాయండి. ఎవరికైనా అన్వాంటెడ్ హెయిర్ వస్తుంటే అవి కూడా తగ్గిపోతుంది. మనకి జుట్టు తగ్గే వాళ్ళకి కూడా ఇవి చాలా యూజ్ అవుతుంది. ఇలా నా డిన్నర్ కంప్లీట్ చేశాను. ఇందులో కార్న్ ఫ్రూట్స్ మిస్ అయ్యాయి, ఆ వీడియో తీసుకోలేదు. మనం ఆయిల్ ఫుడ్ లేకుండా తినాలంటే ఇలాంటి వస్తువులు ఆర్డర్ చేసుకోవాలండి. నేను నిన్న జొప్టోలో ఆర్డర్ పెట్టాను. ఇవి పెసర్లు స్పౌట్స్ పెట్టుకోవడానికి, కిస్మిస్ ఇది స్పౌట్స్ తినడానికి, నువ్వులండి, నువ్వులు చాలా మంచిది హెల్త్కి, కాల్షియం బాగుంటుంది ఇందులో. ఇవి కూడా నువ్వులే, 3 ప్యాకెట్స్. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఈవినింగ్ చెప్పాను కదా డిన్నర్లో నట్స్ తింటున్నాను అనేసి, ఇలా తినొచ్చు. పల్లీలు, ఈ శనగలండి, సేమ్ స్పౌట్స్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ ఈ పెసర్లు ప్లస్ శనగలు వేసి మనం నైట్ నానబెట్టేసి మార్నింగ్ పెట్టేసి అవి మొలకలు వచ్చాక తింటే చాలా మంచిది, హై ప్రోటీన్ ఇవన్నీ. వచ్చేసి సబ్జా గింజలు, చలువ మనకి మంచిది హెల్త్కి, ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇది తినొచ్చు. ఇవండి ఇన్ని ఐటమ్స్. ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను అది ఆర్డర్ చేసుకోలేదు. తర్వాత వాల్నట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తాను, బాక్స్లో ఉన్నాయి. ఆశ్రమం వెళ్ళక ముందు నుంచి కూడా అవి తింటున్నాను, మార్నింగ్ నట్స్. కాకపోతే ఇప్పుడు ఈవినింగ్కి షిఫ్ట్ చేశాను. ఇవండి, ఇవి ఆల్రెడీ ఇంట్లో బాక్సెస్లో ఉన్నాయి. బాదము, ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్, నెక్స్ట్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్, ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి. ఇవి ఖర్జూర, మనకు స్పౌట్స్లో వేసుకొని తినొచ్చు. స్పౌట్స్ ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. పల్లీలు ఉన్నాయి. ఇవన్నీ నేను ఆశ్రమం వెళ్ళక ముందు నుంచే ఫాలో అవుతున్నాను. ఇంటికి వచ్చాక ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా వంటలు చేయడమే ప్రాక్టీస్ చేస్తున్నాను. అవి కూడా ముందు వీడియోలో పెడతాను. పికిల్స్ చాలానే ఉన్నాయండి ఇంట్లో, బట్ అవన్నీ చూస్తూ ఉండడం తప్ప తినడం అయితే లేదు. మ్యాంగో పికిల్ ఉంది, ఫిష్ పికిల్ ఉంది, ఇంకా టమాటో పికిల్ కూడా ఉన్నాయి. అవన్నీ అసలు దాన్ని టచ్ చేయట్లేదు. ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే యాపిల్, బనానా, కార్న్ అయితే కంపల్సరీ అండి. ఇవి చిక్కీస్, తినాలనిపించినప్పుడు తినడానికి. ఇవి వచ్చేసి లయన్ డేట్స్, స్పౌట్స్ లో తినడానికి, లేకపోతే ఈవినింగ్ నట్స్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం వాటర్ మిలన్, జామకాయ, పైనాపిల్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఇక వెజిటేబుల్ జ్యూస్ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, కీరా కంపల్సరీ. ఈ 8 minutes వీడియోలో మీకు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఎక్కడ లేకుండా ఫుడ్ చూపించాను. అంటే మాక్సిమం 70% కవర్ చేశాను. ఇలా ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.